ప్రతిరోజు ఉదయం లేవగానే మల విసర్జన సాఫీగా జరిగిపోతే అంతకు మించిన ప్రశాంతత మరొకటి ఉండదు. మల విసర్జన సరిగా జరగని వారికి ఆ రోజంతా నరకంగానే ఉంటుంది. మనం నిత్యం ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో మల విసర్జన జరగడం కూడా అంతే ముఖ్యం. ఏ కారణం చేతనైనా మలబద్ధకం ఏర్పడితే అది నెలల తరబడి కొనసాగితే అది మన ఆరోగ్య వ్యవస్థ మొత్తం మీద పడుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే 100 రోగాలతో సమానమని డాక్టర్లు చెబుతుంటారు. సృష్టిలో ఏ జంతువుల్లోనూ లేనిది మనుషుల్లో మాత్రమే కనిపించే సమస్య మలబద్ధకం. గతంలో ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లోనే కనిపించేది. అయితే ఇప్పుడు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఈ సమస్య అధికంగా ఉంది. మలబద్ధకానికి అసలు కారణం ఏంటి? ఈ బద్ధకాన్ని వదిలించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దీప్తి. హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ దీప్తి. నేను ఒక పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపిస్ట్ని. పెల్విక్ ఫ్లోర్ అంటే ద ఏరియా ఇన్సైడ్ యువర్ పెల్విక్, ఇట్స్ అ మస్కులర్ లేయర్. సో నా స్పెషాలిటీ ఈజ్ డీలింగ్ విత్ urinary problems, gastroenterological problems and gynecological problems which are related to the pelvic floor అన్నమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ కాన్స్టిపేషన్. ఇట్స్ అ టఫ్ టాపిక్, ఇట్ ఈస్ అ బిగ్ టాపిక్, బట్ నేను మీకోసం దాన్ని కొంచెం సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్యన నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పోస్ట్ కోవిడ్ కాన్స్టిపేషన్. కోవిడ్ తర్వాత మొన్న ఎక్కడో జోక్ విన్నాను నేను, కోవిడ్ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నిటికీ కోవిడ్ ఒక రీజన్ ఎక్సెప్ట్ ప్రెగ్నెన్సీ అన్నారు. ప్రెగ్నెన్సీకి ఒక్కటి కోవిడ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం, కానీ ప్రతి డిసీజ్కి కోవిడ్ ఇస్ అ థింగ్. అంటే దాని మీద ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మన మెటబాలిజం, మన ఇంటర్నల్ మేకప్, కెమికల్ చేంజెస్ చాలా జరుగుతాయి కోవిడ్ వల్ల. సో అంత డెప్త్లోకి వెళ్ళకుండా బేసిక్గా మనం మాట్లాడుకునేది ఏంటి అంటే కోవిడ్ వల్ల చాలా మజిల్ వీక్నెస్ చూస్తున్నాం. సో మజిల్ వీక్నెస్ ఒకటి, మెటబాలిజం తగ్గిపోతుంది. అంటే బాడీలో జరిగే ఎవ్రీ ఫిజియలాజికల్ ఫంక్షన్, ప్రతి ఫంక్షన్ మెల్లగా అయిపోతుంది, మజిల్స్ వీక్ అయిపోతాయి. సో దీనికి కాన్స్టిపేషన్కి ఎలా లింక్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మీకు తినింది అరిగి బయటకు వచ్చే టైం తగ్గిపోతే ద టైప్ ఆఫ్ స్టూల్ మారిపోతుంది అనమాట. సో మనకు బయటకు వచ్చే టైప్ ఆఫ్ నంబర్ 2 ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజింగ్. సో దాన్ని మనం కాన్స్టిపేషన్ అనుకుంటున్నాం. సెకండ్ వచ్చి ఏంటి అంటే సరిగ్గా అరగకపోవడం కూడా. సో ఆ డైజెషనే ఈజ్ టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ మన డీహైడ్రేషను, మన వేరే వేరే ఇష్యూస్, దానివల్ల టైట్నింగ్ ఆఫ్ ద స్టూల్, అది ఒకటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఎక్కడ కన్సర్న్ ఎక్కువ ఉంటుంది అంటే పెల్విక్ ఫ్లోర్. సో ఆ ఫ్లోర్ ఇట్ సెల్ఫ్ వీక్ అయిపోతుంది. అంటే మీరు ఆ కాన్స్టిపేషన్ వచ్చిన స్టూల్ బయటకి పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఫ్లోర్ స్ట్రాంగ్ అవ్వకపోవడం, పెల్విక్ ఫ్లోర్ స్ట్రాంగ్ అవ్వకపోవడం వల్ల అది పుష్ చేయలేకపోతున్నారు. సో జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ మై పెల్విక్ ఫ్లోర్ అనమాట. దిస్ ఇస్ మై పెల్విక్ ఫ్లోర్ అండ్ దిస్ ఇస్ ద లోపల ఉండే లేయర్ అనమాట. సో మీరు ఈ లేయర్ నుంచి, ఇక్కడి నుంచి మీరు దాన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే దట్ మజిల్ లోపలికి వెళ్ళకుండా, రిలాక్స్ అవ్వకుండా ఓపెన్ అవ్వటం లేదు. సో దాన్ని కూడా కాన్స్టిపేషన్ అంటారు. సో ఎవరిని, హౌ డూ యూ హ్యాండిల్ కాన్స్టిపేషన్, హౌ డూ యూ డీల్ విత్ కాన్స్టిపేషన్? మనం స్పెసిఫిక్గా పోస్ట్ కోవిడ్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఒక ఫిజిషియన్ని చూసి, ఇప్పుడు డాక్టర్ వాళ్ళందరూ ఏదో కొన్ని టెస్ట్లు ఉంటాయి వాళ్ళకి, బేసిక్ టెస్ట్. సో ఆ బేసిక్ టెస్ట్ ఫినిష్ చేసుకొని ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఇది నార్మల్ కాన్స్టిపేషన్ అంటే దీంట్లో ఆర్గానిక్ కాజెస్ తీసేయాలి. ఆర్గానిక్ కాజెస్ అంటే ఏదైనా యాక్చువల్గా ఫిజికల్గా లోపల మీ పెద్ద పేగులో ప్రాబ్లం ఉంది, డైజెషన్ అబ్జార్ప్షన్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే కింద ఏమన్నా కట్స్ ఉన్నాయి, ఇట్లాంటివి పక్కన పెట్టేస్తే ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటాం. ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఇది జస్ట్ మన లైఫ్ స్టైల్ వల్లనో లేకపోతే మజిల్స్ వల్లనో వచ్చిన కాన్స్టిపేషన్ అనుకోవచ్చు. సో దీంట్లో కూడా కొన్ని డిఫరెన్షియేషన్ ఉంటాయి అన్నమాట. డిసినర్జర్స్ వేరే ఉంటాయి, మోటిలిటీ కాన్స్టిపేషన్ అని ఉంటుంది. సో వీటన్నిటి మేము చూసుకుంటాము, కానీ నాకు మీ సిమ్టమ్స్తో సంబంధం ఉంది. సో మీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ స్టూల్ ఎలా ఉంది అంటే మీ కన్సిస్టెన్సీ ఆఫ్ స్టూల్ ఎలా ఉంది, గట్టిగా ఉందా, లిక్విడీగా ఉందా, అండ్ లేకపోతే వచ్చేటప్పుడు ఇరిటేషన్ వస్తూ ఉందా, పెయిన్ వస్తూ ఉందా, ఇదంతా ఫస్ట్ మీరు నోటీస్ చేయాలి. రోజుకి ఎన్నిసార్లు వస్తూ ఉంది, జస్ట్ బికాజ్ 4 రోజులకు ఒకసారి వస్తూ ఉంది అని దాన్ని కాన్స్టిపేషన్ అన్నారు. అట్లా అని అది ప్రతిసారి గట్టిగానే ఉంది అంటే దాన్ని కూడా కాన్స్టిపేషన్ అన్నారు. కాన్స్టిపేషన్కి ఒక రకమైన సిస్టమ్ ఉంటుంది, అది మీకు ఆన్లైన్లో బ్రిస్టల్ స్టూల్ చార్ట్ అని ఒకటి దొరుకుతుంది అనమాట. దాంట్లో ద్వారా చెప్పొచ్చు,
లేకపోతే మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాన్స్టిపేషన్కి రీజన్ ఏంటి, దేన్ని అసలు కాన్స్టిపేషన్ అంటాము. ఒకవేళ మీరు తెలుసుకొని ఇప్పుడు గట్టిగా వస్తూ ఉంది స్టూల్, లేకపోతే బయటకు వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంది, దీనివల్ల మజిల్స్ ప్రాబ్లం అని ఆయన తేల్చి చెప్పితే మీ ఫిజియోథెరపీలో దానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. లేకపోతే మీ డైలీ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. వెరీ వెరీ సింపుల్ ఈజ్ డయటరీ చేంజ్. డెఫినెట్గా మనందరికీ తెలుసు ఫైబర్ ఎక్కువ తింటే మోషన్ బాగా అవుతుంది, నీళ్ళు ఎక్కువ తాగితే మోషన్ బాగా అవుతుంది, స్పైసీ ఫుడ్స్ ఇలా కొన్ని అవాయిడ్ చేసి మైదాలు ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేస్తే మోషన్ బాగా వెళ్తాం. సో దట్ ఈస్ నార్మల్. ఇది మీకు డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు, న్యూట్రిషనిస్ట్ అడ్వైజ్ ఇస్తారు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ స్పెసిఫిక్గా మొటిలిటీ ప్రాబ్లం, అంటే అసలుకి అరుగుదల స్లో అయిపోయింది, కండరాలు దాన్ని సరిగ్గా మూవ్ చేయకుండా టైం పడతా ఉంది అని తెలుసుకున్నప్పుడు దీనికి స్పెసిఫిక్గా మేము ఎక్సర్సైజెస్ చేపిస్తాము అనమాట. ఎక్సర్సైజెస్ చేపిస్తాము, మసాజెస్ చేపిస్తాము, అండ్ ఓవరాల్గా యాక్టివిటీ పెంచాలి. సో కోవిడ్ తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు, అసలు మూమెంట్ లేదు, కండరాల్లో బలం లేదు, అట్లా ఓవరాల్గా కూడా వీక్నెస్ పెరుగుతూ ఉంది. సో రోజుకి 45 minute మోడరేట్ ఎక్సర్సైజ్ చేపిస్తామన్నమాట. అంటే మీ హార్ట్ రేట్ కనీసం ఒక 65-70% దగ్గర పెరిగేటట్టు ఉంటే బాడీలో మూమెంట్ యాజ్ సచ్ సర్క్యులేషన్ పెరిగి మూమెంట్ అంతా పెరిగి కాన్స్టిపేషన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. స్పెసిఫిక్గా మజిల్స్కి కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని ఇస్తాం. కిగిల్స్ అంటే అందరూ ఒకలాగా చేయలేరు, కానీ మీ కండరాల్లో వీక్నెస్ ఎక్కడుంది అని తెలుసుకొని, అది ఫ్రంట్ సైడ్లో వీక్నెస్ ఉందా, బ్యాక్ సైడ్లో వీక్నెస్ ఉందా, అవి రీట్రైన్ చేస్తాం అనమాట. ఆ మజిల్స్కి మళ్ళీ కొంచెం బలం తెప్పియడానికి ట్రై చేస్తాం. ఇది కాకుండా చాలామందికి తెలియదు ఏంటి అంటే కాన్స్టిపేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఫిక్స్ చేయాల్సింది వచ్చి మీ బ్రీతింగ్ ప్యాటర్న్ని. బ్రీతింగ్కి కాన్స్టిపేషన్కి సంబంధం ఏంటి, మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు మన డయాఫ్రమ్ అనే మజిల్ పైకి లాగుతుంది. పైకి లాగే కొద్దికి పైకి కిందకి ఆ మూమెంట్ ఒకటి పెల్విక్ ఫ్లోర్ని కూడా పైకి కిందకి లాగుతుంది అన్నమాట. సో మీ పెల్విక్ ఫ్లోర్ సరిగ్గా పనిచేయాలంటే, కింద కండరాలు బాగా పనిచేయాలి అంటే మన ఊపిరితిత్తుల దగ్గర ఉండే మజిల్ సరిగ్గా పనిచేయాలి. సో చాలామంది మనం పొట్టతో ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం, ఎస్పెషలీ కోవిడ్ తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళలో చాలా ఎక్కువ చూస్తాం మేము. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఆ మూమెంట్ కరెక్ట్ చేయాలి. సో బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ రిలీజ్ అంటాము. సో కొన్ని స్పెసిఫిక్ టెక్నిక్స్ ఉంటాయి, వీటితో ఊపిరి పీల్చుకోవడం బాగా జరిగితే మనకు పెల్విక్ ఫ్లోర్ కూడా రైజింగ్ బాగుంటుంది, దీంతో కాన్స్టిపేషన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పుషింగ్ టెక్నిక్ ఆర్ బేరింగ్ డౌన్ టెక్నిక్ అంటాం. సో కాన్స్టిపేషన్ అంటే మనం ఏమనుకుంటాం, ఎక్కువ ముక్కాలి, ముక్కితే గట్టిగా ముక్కితే కానీ ఇది రాదు అని. సో ముక్కడం అనేదే తప్పు అసలు. సో మీకు ఫస్ట్ స్టూల్ కన్సిస్టెంటీ సరిగ్గా చేసినాక, అంటే అది సాఫ్టా హార్డా, ఫస్ట్ దాన్ని సెట్ చేసిన తర్వాత మీకు ఆ స్టూల్ బయటకు ఎలా రావాలనేది కూడా తెలియాలి. ఇప్పుడు చిన్నపిల్లలకు ఎలా నేర్పిస్తాము పాటీ మీద కూర్చొని, అలా మనం కూడా రీట్రైన్ అవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రోజు ఒక సిస్టమ్ పెట్టుకోవాలన్నమాట. రోజు ఇదే టైంకి నేను పొద్దున్న లేస్తున్నాను, ఇదే టైంకి కొంచెం వామ్ వాటరు ఎక్సర్సైజ్ చేస్తాను, పొట్ట కదులుతుంది కొంచెం, ఇదే టైంకి నేను కూర్చుంటాను కమోడ్ మీద అని. అండ్ అన్ఫార్చునేట్లీ మనం అందరం వెస్టర్న్ కమోడ్స్ వాడతాము. సో దట్స్ అనదర్ టాపిక్. ఇండియన్ కమోడ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్, బట్ మనకుండే లైఫ్ స్టైల్, సిటీ లైఫ్ స్టైల్, కొందరు మోకాలు నొప్పులు ఉంటాయి, వీళ్ళకి ఇండియన్ టాయిలెట్స్ ఆర్ నాట్ పాసిబుల్. సో ఒక 2 foot స్టూల్ పెట్టుకుంటే, ఆర్ అట్లీస్ట్ 1.5 foot స్టూల్ పెట్టుకొని మనము కమోడ్ మీద కూర్చొని రిలాక్స్డ్గా కూర్చునే పొజిషన్ 30 degrees మన హిప్ మన నీ పైన ఉండాలన్నమాట. హిప్ అండ్ నీ షుడ్ బి అబౌట్ 30 degrees అబవ్. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు గో టు ద బాత్రూమ్ ఇన్ ద మార్నింగ్. సో ఇదొకటి పాటించాలి. అండ్ పుష్ చేయకూడదు, అంటే ముక్కడం కూడా మనకి పైన నుంచి, అంటే మనం ఇందాక ఊపిరితిత్తుల గురించి మాట్లాడడం, సో ఆ ఊపిరితిత్తుల దగ్గర నుంచి కిందకి రావాలి, కానీ ముక్కడం ఇలా పొట్ట దగ్గర నుంచి ఇలా వస్తే మాత్రం అది రాదు. అండ్ ఇంకా ఉల్టా కాన్స్టిపేషన్ పెరిగిపోతుంది, బికాస్ కింద బయటకు వచ్చే ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అనేది ఇంకా టైట్గా మూసుకుపోతుంది అనమాట. సో మీరు ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని వర్స్ట్ చేసుకుంటా పోతున్నారు. సో కింద మీకు స్ఫింక్టర్ అనేది రిలాక్స్ అవ్వాలి, మీరు పైన నుంచి పుష్ చేస్తూ ఉంటే కింద ఓపెన్ అవ్వాలి. సో దానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. సో మంచిగా బ్రీతింగ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి, కింద స్లో పుష్. సో పుష్ అనేది ఈ యాంగిల్లో ఉండాలి. సో మీరు బేసిక్గా చిన్నప్పుడు ఎలా జస్ట్ స్లోగా జస్ట్ ఒక బలూన్ ఆలోచించండి. చిన్నప్పుడు ఎలా మనము ఒకసారి ఆలోచించి పుషింగ్ టెక్నిక్స్ ఎలా ఉండేవి అప్పట్లో, ఇప్పుడు మనం మారిపోయింది కాబట్టి అబ్డామినల్ పుషింగ్ చేస్తున్నాం. సో స్లోగా పెల్విక్ పుష్, కింద ప్రెషర్ క్రియేట్ చేసుకుంటూ, కింద అస్సలు ప్రెషర్ పెట్టకూడదు, ఇట్ ఈస్ ఓన్లీ రిలాక్సేషన్. అది మెల్లగా ఓపెన్ అవుతుంది. 1-2 days ఇబ్బందిగా ఉన్నా దాని తర్వాత స్లోగా
అలవాటైపోతుంది. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్, మీ కాళ్ళు కొంచెం ఎత్తులో ఉండాలి. సో స్టూల్ ఇస్ కంపల్సరీ అనమాట. సో మీకు అది ఎక్కడైనా దొరుకుతుంది, బయట ఈజీగా దొరికిపోతుంది. సో మీ పొజిషన్ అండ్ మీ బ్రీతింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూర్ ట్రయింగ్ టు పాస్ మోషన్. ఇది కాకుండా నేను చెప్పినట్టు హార్డ్ స్టూల్ పాస్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఫస్ట్ స్టూల్ సాఫ్ట్నింగ్ చూసుకోవాలి. మీ డాక్టర్ గారు దానికి లాక్సేటివ్ ఇస్తారా, లేకపోతే ఫైబర్ డయట్తో తగ్గించుకుంటున్నారా, అది వేరు. కొందరికి కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే అసలుకి బయటకు అది సాఫ్ట్గా ఉన్నా రాకపోవడం, ఎంత ఎఫర్ట్ పెట్టినా. అండ్ కొందరికి బయటకు వస్తూ వస్తూ కింద ఆగిపోతుంది అనమాట, స్ఫింక్టర్ దగ్గర ఆగిపోతుంది. దాన్ని డిస్సినర్జీ అంటాం. దీనికి ఇంకొంచెం ఎక్సర్సైజ్ ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. ఆ కింద మజిల్ రిలాక్సేషన్ గురించి అండ్ ఆ మజిల్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. సో దానికి ప్రాక్టీస్ చేపిస్తాం అనమాట. ఒక 10-15 days ఎవ్రీ సింగిల్ డే ఆ మజిల్స్కి ఎక్సర్సైజ్ చేయించి రోజు దానికి టెక్నిక్ వైజ్ ఎలా పుష్ చేయాలి, కింద ఎలా క్లోజ్ ఓపెన్, దానికి ట్రైనింగ్ ఇస్తాము. దానివల్ల కూడా తగ్గిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాన్స్టిపేషన్లో మనం దాన్ని వర్స్ చేసుకోకూడదు. మళ్ళీ పైల్స్ రావడము, మళ్ళీ ఫిస్చులాలు రావడం. ఒక్కసారి ఇవి మొదలైతే మళ్ళీ ఇట్ స్టార్ట్స్ గోయింగ్ కొంచెం సర్జికల్ రూట్లో వెళ్ళిపోతుంది అనమాట. బికాజ్ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ రావాలి. సో మనం బిగినింగ్ ఫేజెస్లోనే కాన్స్టిపేషన్ తగ్గించుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, సరిగ్గా తినకపోవడము, టైంకి నిద్రపోకపోవడము, లేకపోతే అలా ఆలోచన సరిగ్గా లేకుండా యాంగ్జైటీ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్కి దారితీస్తాయి. సో సమ్టైమ్స్ యాజ్ సింపుల్ యాజ్ ఒక వన్ కౌన్సిలింగ్ సెషన్ తీసుకోవడము, ఒక సింపుల్ మసాజ్ తీసుకోవడము, లేకపోతే రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి కాన్స్టిపేషన్కి. సో ఫస్టే మనము మెడిసిన్స్ అని జంప్ అయ్యి కాన్స్టిపేషన్కి లాక్సేటివ్స్ అని అలవాటు పడిపోతే మళ్ళీ అది రివర్స్ చేయడం చాలా కష్టం అవుతాయి. సో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, డెఫికేటరీ టెక్నిక్స్ అంటే బాత్రూమ్కి ఎలా పోవాలి, అండ్ బేరింగ్ టెక్నిక్స్ అంటే ఎలా పుష్ చేయాలి, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వీటితో మనము వీ హ్యావ్ టు ట్రై కాన్స్టిపేషన్ని మనం ఎలా తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ.